మొంత తుఫాను కారణంగా వినుకొండ పట్టణంలోని అరుంధతి కాలనీ జలమయమైంది. కాలనీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా రెవెన్యూ, మున్సిపల్ శాఖ, పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ముంపు ప్రాంత వాసులు 200 కుటుంబాలను అక్కడ నుండి తరలించి నిర్మలా స్కూల్లో పునరావాసం కల్పించారు. మార్కాపురం రోడ్డులోని పసుపులేరు బ్రిడ్జి వద్ద నివాసముంటున్న కూలీల గుడిసెలు వర్షానికి మునిగిపోవడంతో స్పందించిన అధికారులు వారిని అక్కడ నుండి తరలించి దగ్గరలో ఉన్న భవనాల్లో పునరావాసం కల్పించారు. వినుకొండ టౌన్ మాట్లాడుతున్నాను. నైట్ నుంచి కురుస్తున్న వర్షం వల్ల కూడా మన వినుకొండ పట్టణం పరిధిలోని అరుంధతి కాలనీ ఆ ఏరియాలో చెక్కవాగు వంటి వాటర్ అంతా రావడం వల్ల తహసీల్దార్ వినుకొండ గారు, మన కమిషనర్ గారు, మరి మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా దాదాపులో 200 మందిని అక్కడి నుంచి ఆ లో లెవెల్ ఏరియా నుంచి తీసుకొచ్చి మన నిర్మలా స్కూల్లో తీసుకురావడం జరిగింది. అట్లాగే వెనపోసు కాలనీ, అలాగే టౌన్ చుట్టుపక్కల ఉండే లో లెవెల్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక, మనకి ఇంకా రెయిన్ ఎక్కువ పడుతుంది కాబట్టి చుట్టుపక్కల వాటర్ అంతా కూడా లో లెవెల్ ఏరియా అవకాశం ఉంది కాబట్టి దయవుంచి మీరు కూడా అంటే ఖాళీ చేసి కొద్దిగా మంచి ఏరియా ఉన్న ప్లేస్ కి రావాలి. అట్లాగే మేము కూడా మా టీమ్స్ అన్ని కూడా రెవెన్యూ టీమ్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా లో లెవెల్ ఏరియా మొత్తం కూడా తిరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మనకు అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి, అన్ని కూడా హై లెవెల్కి వస్తున్నాయి వాటర్ అని చెబుతున్నారు. దానికి సంబంధించిన గ్రామస్తులు కూడా సహకరించి ఎక్కడన్నా చెరువులు కానీ అవి కానీ గంటలు పడే పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా వాటిని మనము మరమ్మతులు చేయాల్సి వస్తుంది. మా డిపార్ట్మెంట్ ఉన్నారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. అలాగే ముఖ్యంగా మెయిన్ గా వచ్చేసి మనకి అద్దంకి